సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ ఎండాకాలం నడుస్తుంది. సో ఎండాకాలం అనేసరికి ముఖ్యంగా చెప్పాలంటే అన్ని వయసు ఉన్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి అండ్ ముసలి వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎండాకాలం అనేది. సో దీని గురించి మనం మాట్లాడడానికి ప్రజెంట్ మన ముందు ఉన్నారు డాక్టర్ హ్యామసుందర్ మైలపల్లి, చిల్డ్రన్ స్పెషలిస్ట్. ఈయనకి 13 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉంది. సో మన పిఎం పాలెంలోనే సార్కి ఒక క్లినిక్ కూడా ఉంది. ఈ 13 ఏళ్లలో ఎంతోమంది చిన్నపిల్లల్ని ట్రీట్ చేసి చాలా చిరునవ్వులు ఆయన విరబోశారు. సో ఈరోజు ఆ విషయం మేరకు మాట్లాడడానికి మన ముందున్నారు డాక్టర్ హ్యామసుందర్ మైలపల్లి, ఎండి పీడియాట్రిక్స్, ఆంధ్ర మెడికల్ కాలేజ్. నమస్తే అమర్నాథ్ గారు. నమస్తే సార్. సార్ ప్రజెంట్ ఎండాకాలం నడుస్తుంది. టెంపరేచర్ చూస్తే చాలా విపరీతంగా ఉంది. బయట 40 degrees అలా అబవ్ ఉంది. ఇటువంటి సమయాల్లో చిన్నపిల్లలకి వడదెబ్బ తగిలే సూచనలు ఉన్నాయా? ఒకవేళ ఇన్ కేస్ తగలకుండా ఉండాలంటే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇన్ కేస్ తగిలితే కనుక దాన్ని ఏం చేసి దాన్ని కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు? తప్పకుండా అమర్నాథ్ గారు, మంచి ప్రశ్న వేశారు. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ కూడా అలానే ఉంది. ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. సో చాలామంది పేరెంట్స్ నా దగ్గరికి వచ్చే వాళ్ళు కూడా అడిగే కామన్ క్వశ్చన్ కూడా ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. సో ప్రస్తుతం ఎండలకి ఏం చేయాలంటే పీక్ అవర్స్లో అస్సలు పిల్లలు ఎండ ఎక్స్పోజర్ అవ్వకుండా చూసుకోండి. ఫస్ట్ థింగ్, మ్యాక్సిమం ఇంటి పట్టునే ఉండేలాగా చూసుకోండి. బయటకు ఏమాత్రం పంపించకండి. ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ ఎలాగో హాలిడేస్ ఇచ్చేస్తున్నాయి. సో మనం చేసేది ప్రివెన్షన్. ఒకటి, ఎండ ఎక్స్పోజ్ అవ్వకుండా చూడడం. రెండోది, హైడ్రేషన్ చాలా ముఖ్యం. సో వాటర్ ఫ్రీక్వెంట్గా, ఎంత ఫ్రీక్వెంట్గా మీరు వాటర్ తాగిస్తే అంత మంచిది. సో వాళ్ళు ఆడుకుంటారు, చెమటలు పడుతుంటారు, బట్ అట్ ద సేమ్ టైం హైడ్రేషన్ చూసుకునే రెస్పాన్సిబిలిటీ మీదే. వాళ్ళకంటే వాటర్లా ఇస్తారు, కోకోనట్ వాటర్ ఇస్తారు, బటర్ మిల్క్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ హోమ్ ప్రిపేర్డ్ లిక్విడ్స్ ఏదైనా మీరు వాళ్ళకి నచ్చేలాగా తయారు చేసి ఫ్రీక్వెంట్గా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే చిన్న బేబీస్ ఉంటారు మనకి, లెస్ దాన్ 6 months బేబీస్, 1 year బేబీస్. వీళ్ళలో మెయిన్ పేరెంట్స్ అడుగుతున్న డౌట్ ఏంటంటే, సార్ ఇలా వీళ్ళు ఏసీలో పెట్టొచ్చా? ఏం పర్వాలేదండి. ఎంత న్యూ బార్న్ బేబీ అయినా కంఫర్టబుల్గా ఉండడం ఇంపార్టెంట్. మరీ చల్లగా ఉండకూడదు, అలానే డిస్కంఫర్ట్గా వేడిగా కూడా ఉండకూడదు. సో కంఫర్టబుల్గా ఉండేలాగా ఏసీ మరీ బాగా తగ్గించేసి బాగా చల్లగా కాకుండా, అలాగే మరీ వేడి టెంపరేచర్లో కాకుండా బేబీ కంఫర్టబుల్గా ఉండేలాగా వెచ్చగా కప్పేసి ఉంచండి. పొరపాటున పిల్లలకి వడదెబ్బ తగిలిందని మీకు డౌట్ అంటే ఎలాంటి సిమ్టమ్స్ రావచ్చు అంటే, హెడేక్ రావచ్చు, ఫీవర్, వామిటింగ్స్, మోషన్స్, బాగా నీరసం అయిపోవడం, ఒళ్ళు విపరీతంగా కాలిపోవడం, ఇవన్నీ రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి. సో ఎనీ టైం మీకు డౌట్ వస్తే, ఫీవర్ విపరీతంగా వస్తే వెంటనే లిక్విడ్స్ తాగించడం ప్రథమ కర్తవ్యం మీది. సో లిక్విడ్స్ తాగించడం, స్పాంజింగ్ చేయడం. మనకు అది హీట్ స్ట్రోక్ వల్లే వచ్చింది అనిపిస్తే బాగా కూల్ వాటర్తో కూడా చేయొచ్చు. నార్మల్ ఫీవర్ అయితే మనం ల్యూక్వామ్ వాటర్, అదే గోరువెచ్చని నీళ్ళతో చేస్తాం. బట్ హీట్ స్ట్రోక్ వల్ల వచ్చింది అనుకుంటే కూల్ వాటర్తో కూడా స్పాంజింగ్ చేయొచ్చు. విపరీతంగా లిక్విడ్స్ తాగించండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డాక్టర్కి చూపించండి. ఎందుకంటే వామిటింగ్స్, మోషన్స్ లాంటివి అంటే బేబీ ఆర్ చైల్డ్ డీహైడ్రేషన్కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సార్ అలానే ఒక 3 years లోపు పిల్లలకి కానీ, అంటే చిన్నపిల్లలకి ఎండాకాలం వచ్చేసరికి ర్యాషెస్ వచ్చేస్తాయి సార్. న్యూలీ బోర్న్ బేబీస్ కూడా ర్యాషెస్ వచ్చేసి రెడ్డిష్గా అయిపోయి, అది ఏంటంటే వాళ్ళకి ఏమవుతుందో అది ఏ పెయిన్ఫుల్గా ఉంటుందని పేరెంట్స్ కూడా చాలా వరకు కంగారు పడిపోతూ ఉంటారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లో ఇటువంటి కేర్స్ తీసుకోవాలి. ఇటువంటి సిచ్యువేషన్లో ఏమైనా ఆయింట్మెంట్స్ ఏమైనా ఉంటాయా, లేదంటే ఏం చేస్తే బాగుంటుంది సార్? నిజమేనండి. ఈ ఎండాకాలంలో రకరకాల ర్యాషెస్ వస్తుంటాయి. ఒకటి మనం ప్రిక్లీ హీట్ అంటాం, రెండవది ఇంపటైగో అంటాం, చీమ్ కురుపులు అంటారు కదా, అవి కూడా వస్తుంటాయి. సో ప్రిక్లీ హీట్ మోస్ట్లీ మన వేడి ఎక్స్పోజర్, ఎండ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల వస్తుంది. అది న్యూబార్న్ బేబీస్లో రావచ్చు, పిల్లల్లో రావచ్చు, ఎవరిలో అయినా రావచ్చు. ప్రిక్లీ హీట్కి మెయిన్గా మనం క్యాలమైన్ లోషన్ లాంటిది అప్లై చేయడం, లేదా ఐస్ అప్లై చేయొచ్చు. తడిగుడ్డతో ఫ్రీక్వెంట్గా మనం స్పాంజింగ్ చేయడం, సో ఎండ ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవడం. అలాగే సమ్ కైండ్ ఆఫ్ ప్రిక్లీ హీట్ పౌడర్స్ ఏదైనా అప్లై చేసుకోవచ్చు మనం. అలాగే ఈ ఎండాకాలంలో ఇంపటైగో, ఈ చీము కురుపులు అంటాం కదా, అవి కూడా సహజంగా వస్తుంటాయి. మీరు స్నానం చేసినప్పుడు డెటాల్ వేసేసి చేయడం కానీ, సేవలాన్ అలాంటివి వేస్ట్ చేయడం కానీ, డెటాల్, సేవలాన్ సోపులు కానీ వాడకండి. నార్మల్
రెగ్యులర్ సోప్స్ లైక్ మంచి మాయిశ్చరైజింగ్ సోప్ అండి, డవ్ కానీ ఎవరైనా సింపుల్ సోప్స్ ఏదైనా వాడుకోండి. మాయిశ్చరైజర్ రెగ్యులర్గా అప్లై చేస్తున్నట్టే మాయిశ్చరైజర్ ఒకటి అప్లై చేసుకోండి. అలాంటివి వచ్చినప్పుడు కురుపులు వస్తే చిన్నవి అయితే మిప్రోసిన్ లాంటి సింపుల్ ఆయింట్మెంట్స్ సరిపోతాయి, తగ్గిపోతాయి. మరీ సివియర్గా ఉంటే మాత్రం డాక్టర్కి చూపించండి. మోర్ దాన్ 3-4 ఏరియాస్లో వస్తున్నాయి, పెద్దగా వస్తున్నాయి అనుకుంటే డాక్టర్కి చూపించండి. అది ఇంకో జాగ్రత్త ఏంటంటే ఒక దగ్గర వస్తే వాళ్ళు టచ్ చేసి ఇంకో దగ్గర అంటిస్తే మళ్ళీ అక్కడికి స్ప్రెడ్ అయిపోయే ఛాన్స్ ఉంది. సో ఇమీడియట్గా వచ్చి రాగానే ఆయింట్మెంట్ అప్లై చేయడం. మీకు మరీ డౌట్ ఉంటే ఒకసారి డాక్టర్ చూపించండి. ఎందుకంటే అన్ని ర్యాషెస్ ఒకటి కాదు, చూసి మనం సేమ్ అనుకొని ఏదో మనకి నచ్చిన ఆయింట్మెంట్ అప్లై చేస్తే అది ఇంకో రకంగా మారిపోతుంది. డాక్టర్ కూడా మళ్ళీ అర్థం అవుతుంది ఏం జరిగిందా అని చెప్పేసి. సార్ హెడేక్ అనేది కామన్గా అయిపోయింది ప్రతి అంటే పెద్దవాళ్ళకి యాజ్ యూజువల్గా చిన్నపిల్లలకు కూడా. కాకపోతే చిన్నపిల్లల్లో హెడేక్ అనేది అసలు ఏ మేరకు తీసుకోవచ్చు సార్? అది ఒక సీరియస్గా తీసుకోవాల్సిన థింగా, లేదంటే ఇంటి చిట్కాలతో మనం దాన్ని తగ్గించేస్తే సరిపోతుందా? హెడేక్ రకరకాలు ఉంటాయి. అంటే సింపుల్గా వచ్చి జస్ట్ మినిట్స్లో తగ్గిపోవచ్చు, కొన్ని గంటల తరబడి ఉండొచ్చు, కొన్ని నిద్రని కూడా డిస్టర్బ్ చేసేంత హెడేక్స్ ఉండొచ్చు. సో ఏ టైప్ ఆఫ్ హెడేక్ వస్తుంది? ఒకవైపు వస్తుందా, మొత్తం హెడ్ అంతా వస్తుందా, ఫ్రీక్వెంట్గా ఏమైనా జలుబు చేసి హెడేక్ వస్తుందా, పొద్దున్న లేవగానే వస్తుందా, ఏమైనా వామిటింగ్స్తో అసోసియేట్ అయ్యిందా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ ఏదైనా ఈ మధ్యన హెడేక్ సింపుల్ రీజన్ ఏంటంటే మొబైల్ టీవీ ఎక్కువ చూడడం. స్క్రీన్ని ఎంత లిమిట్ చేస్తే అంత మంచిది. సో స్క్రీన్ ఎక్కువ చూసే కొద్దీ పిల్లలకి హెడేక్ వచ్చే ఛాన్స్ మోస్ట్ కామన్, రీసెంట్గా మనం చూస్తున్నాం కాబట్టి. సో ఒకటి స్క్రీన్ టైం రెడ్యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. రెండోది హైడ్రేషన్. సో వాటర్ ఎక్కువ తాగాలి. ప్రాపర్ స్లీప్, నైట్ మినిమం 9 to 10 అవర్స్, చిల్డ్రన్ కాబట్టి పిల్లలు కాబట్టి ఒక 9 అవర్స్ అయినా కంటిన్యూస్ గుడ్ స్లీప్ ఉండేలాగా, అంటే లేట్ నైట్స్ పడుకోబెట్టకుండా ఎర్లీగానే పడుకోబెట్టేసి 9 అవర్స్ కంటిన్యూస్ ప్రాపర్ స్లీప్, గుడ్ స్లీప్ ఉండేలాగా చూసుకోవాలి. అలాగే అంటే ఇప్పుడు సివియర్ హెడేక్ వస్తుంది అనుకోండి, సపోజ్ చాలా హెడేక్ వస్తుంది, వామిటింగ్స్తో అసోసియేట్ అయ్యింది అంటే ఇట్ కెన్ బి మైగ్రేన్. పేరెంట్స్లో ఎవరికైనా మైగ్రేన్ ఉంటే పిల్లలకి మైగ్రేన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది చాలా సివియర్ హెడేక్ వచ్చి పడుకుని పోదాం అనిపించడం, కళ్ళ ముందే మెరుపులు ఉన్నట్టు అనిపించడం, రకరకాల సౌండ్స్ వినిపిస్తున్నట్టు అనిపించడం, అండ్ డల్ అయిపోయి ఇంకా నిద్రపోతే కానీ ఉండలేను అనుకోవడం. సో ఇలాంటి సింటమ్స్ రావచ్చు. ఈవెన్ సైనస్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా హెడేక్స్ రావచ్చు. యూజువల్గా ఓన్లీ ఈ మన ఫ్రాంటల్ ఏరియాస్లో వచ్చే హెడేక్ ఉంటాయి, ఫ్రాంటల్ హెడేక్ అంటాం. అదొకటే కాకుండా స్కూల్స్కి వెళ్తున్నారు కాబట్టి స్ట్రెస్ హెడేక్ అది కూడా చాలా కామన్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని హ్యాండిల్ చేసుకుంటూ అది సింపుల్ హెడేకా లేకపోతే కాంప్లికేటెడ్ హెడేకా అని డౌట్ వస్తే మాత్రం వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందండి. సార్ ఈ మధ్యకాలం చూస్తే తరచుగా పిల్లల్లో ఎక్కువగా వినిపించే మాట ఏంటంటే నిమోనియా అని చెప్పేసి, నిమోనియా కూడా ఎక్కువ పెరుగుతుంది ఈ మధ్య పిల్లల్లో. సో దీనికి ఎటువంటి ప్రివెన్షన్స్ ఉంటాయి? అసలు దీని మీద చిన్న క్లారిఫికేషన్ ఇవ్వండి సార్. అంటే నేను కూడా నా ప్రాక్టీస్లో చూసుకుంటే క్రితంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు రీసెంట్గా కొంచెం నిమోనియాలను ఎక్కువగానే చూస్తున్నాను. ఇంకా ఇవి బ్యాక్టీరియల్ నిమోనియాస్, వైరల్ నిమోనియాస్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. అయితే వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా బాగా పెరిగి వైరల్ నిమోనియాలు కూడా పెరిగాయి. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా నిమోనియాని కాజ్ చేస్తున్నాయి. సో నిమోనియా అంటే మీకు తెలిసిందే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్. సో ఇది వైరస్ వల్ల రావచ్చు, బ్యాక్టీరియా వల్ల రావచ్చు. మనకి ప్రివెన్షన్ మెయిన్ ఇంపార్టెంట్. ప్రివెన్షన్ అంటే ముఖ్యంగా చేయాల్సింది వ్యాక్సినేషన్. పిల్లల్లో మన పుట్టినప్పుడు వ్యాక్సిన్స్ వేస్తాం కదా, అందులో నిమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది. అది ఖచ్చితంగా పడేలా చూసుకోవాలి మనం. మంచి డైట్, వ్యాక్సినేషన్, ఇంకా చెప్పాలంటే ఓవర్ క్రౌడెడ్ ప్లేసెస్లోకి ఎక్కువ వెళ్లకుండా చూసుకోవడం, స్కూల్స్లో కొంచెం వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం. యూజువల్గా స్కూల్స్లో చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవుతాయి. వాళ్ళు ఓవరాల్ ఇమ్యూనిటీ కూడా పెరగాలి. ఇమ్యూనిటీ అంటే గుడ్ డైట్, మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ డైట్. ఏమైనా ఎక్సర్సైజెస్ చేయించడం, యోగా లాంటివి చేయించడం, అండ్ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో నిమోనియా మనకి ప్రివెంట్ అవ్వాలి అంటే పుట్టిన పిల్లలకి వేయాల్సిన వ్యాక్సిన్స్లో నిమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది. అది తప్పనిసరిగా వేయించుకోండి. 6, 10, 14 వీక్స్లో ఉంటుంది. అట్ ద సేమ్ టైం 1.5 yearలో వ్యాక్సిన్ ఉంటుంది. పొరపాటున ఎవరైనా ఈ టైంలో వేయకుండా 2 years క్రాస్ అయిపోతే వాళ్ళు కూడా నిమోకోకల్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. 2 years తర్వాత సింగిల్ డోస్ నిమోకోకల్ వ్యాక్సిన్ ఉంటుంది. సో ప్రివినార్ 13 అనేది అదైనా వేయించుకోవచ్చు. ఆర్ సింఫ్లోరిక్స్ అని వేరే వ్యాక్సిన్ ఉంటుంది, అది 2 doses ఉంటాయి, అదైనా వేయించుకోవచ్చు. బట్ ఎనీహో వ్యాక్సినేషన్ డెఫినెట్గా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. అది వేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. డాగ్ బైట్ అంటారు సార్, అంటే కుక్క కరవటం అని చెప్పేసి. అదేంటంటే ఇంట్లో పెంపుడు కుక్క కరిస్తే అంటే ట్రీట్మెంట్ తీసుకోక్కర్లేదు, లేదంటే ఆల్రెడీ దానికి వ్యాక్సిన్ వేయించామని చెప్పేసి పిల్లలు ఆడుతున్నప్పుడు కానీ అది కరుస్తుంటుంది. సో లేదంటే వీధి కుక్కలు కరిసిన. సో దీని మీద ఏంటంటే ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి సార్? గుడ్ క్వశ్చన్ అండి.
డాగ్ బైట్ గురించి అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇంట్లో కుక్కే కదా సార్, మాకు వ్యాక్సిన్ కూడా వేయించాం సార్, వీడికి అయినా సరే వ్యాక్సిన్స్ వేయాలా అనుకుంటారు. అది ఇంట్లో కుక్క అయినా వీధి కుక్క అయినా ఏ కుక్క అయినా సరే మనం డాగ్ బైట్ అయిన తర్వాత వ్యాక్సినేషన్ తప్పనిసరిగా చేయించాలి. పిల్లలు ఒకవేళ మీకు ఏమైనా కుక్క కరిచిందని చెప్పట్లేదని డౌట్ వస్తే మీరు ముందు నుంచే వాళ్ళకి ప్రిపేర్ చేసి ఉంచండి వాళ్ళని. మన పెంపుడు కుక్క కానీ ఆర్ మన పెట్ డాగ్ ఆర్ బయట కుక్క ఏమైనా కరిస్తే మాత్రం ఆర్ ఎల్స్ ఈవెన్ గోరుతో చిన్న గీత గీసినా సరే ఇమీడియట్గా మీకు ఇన్ఫార్మ్ చేసేలాగా వాళ్ళని ట్రైన్ చేయండి. సో ఎందుకంటే రేబీస్ అనేది చాలా ప్రమాదకరమైన ప్రాణాంతకమైన జబ్బు. ఒకసారి రేబీస్ వస్తే వాళ్ళు బ్రతికే ఛాన్స్ చాలా తక్కువ. సో దాని మోర్టాలిటీ రేట్ ఆల్మోస్ట్ 100%. సో ఇలాంటి జబ్బుకి మనం చేయగలిగేది చాలా ఉంది. ఎందుకంటే ప్రివెన్షన్ చేయగలం. కుక్క కరవగానే ఆర్ఎల్స్ గీసినా సరే మీరు చేయాల్సిన ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటంటే దాన్ని ట్యాప్ వాటర్ కింద, ఆ ఏరియాని ట్యాప్ వాటర్ కింద పెట్టి బాగా సోప్తో ఒక 10 మినిట్స్ దాకా వాష్ చేయండి. సోప్ ఆర్ డెటాల్ వాడచ్చు, సెవలాన్ వాడచ్చు. ఒక 10 మినిట్స్ దాకా కంప్లీట్ వాషింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ మీరు డాక్టర్ని అప్రోచ్ అయ్యే లోపల మీరు చేయాల్సిన ఫస్ట్ అండ్ ప్రైమరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వాష్ చేసిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాక వ్యాక్సినేషన్ ఖచ్చితంగా వేయించుకోవాలి. దానికి షెడ్యూల్ ఉంటుందండి. ఆ షెడ్యూల్ ప్రకారం వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. అలాగే ఏమాత్రం చిన్న బ్లడ్ వచ్చినా సరే దాన్ని కేటగిరీ 3 కింద పరిగణించి ఇమ్యునోగ్లోబులిన్ కూడా ఇవ్వాలి. సో ఎలాంటి కుక్క కాటుని మన గోరుతో గీసినా, జస్ట్ టచ్ అయినా, పంటితో అంటుకున్నా మీరు లైట్ తీసుకోకుండా ఇమీడియట్గా మీ డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే పిల్లల్లో చాలా మంది కడుపు నొప్పి అని చెప్పేసి అంటుంటారు. తర్వాత చాలా రోజుల వరకు డాక్టర్ని కన్సల్ట్ చేయకపోతే ఆ నొప్పి తీవ్రత ఎక్కువయ్యాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాక కడుపులో పురుగులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం. సో ఇవి కూడా వింటూ ఉంటాం. అసలు దీనికి కారణం ఏంటి సార్? అంటే జంక్ ఫుడ్స్ తినడం వల్ల, లేదంటే దేనివల్ల ఇలాంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి పిల్లల్లో? కడుపు నొప్పి చాలా కామన్ కంప్లైంట్ అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే మీరు అన్నట్టు జంక్ ఫుడ్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ఇక్కడ. సో జంక్ ఫుడ్స్, మైదా, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి తినడం వల్ల మేము చూస్తున్న కామన్ కండిషన్స్ ఏంటంటే నాన్ స్పెసిఫిక్ మెసెంట్రిక్ లింఫెడినైటిస్ అంటారు. అంటే లోపల పొట్టలో చిన్న చిన్న టాన్సిల్స్ లాంటి చిన్న చిన్న కాయలు పెరిగిపోతుంటాయి. వాటి వల్ల ఫ్రీక్వెంట్గా పెయిన్ వస్తూ ఉంటుంది, రావడం వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా హోమ్ ఫుడ్స్ తినడం, జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడం, హెల్దీ డైట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫంక్షనల్ పెయిన్ అబ్డామెన్ అంటాం, కొన్నిసార్లు సీరియస్ కండిషన్స్ అవ్వచ్చు. అమ్మాయిల్లో అయితే సమ్ కైండ్ ఆఫ్ ఓవరీ వల్ల కానీ, యూట్రస్ వల్ల కానీ, లైక్ అడోలసెంట్ గర్ల్స్లో. అలాగే అబ్బాయిల్లో కూడా రకరకాల సీరియస్ కండిషన్స్ కూడా ఉంటాయి. సో కడుపు నొప్పి ఫ్రీక్వెంట్గా వస్తుంది అన్నప్పుడు మనం కొంచెం లైట్ తీసుకోకుండా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని, సింపుల్ మెసెంట్రిక్ లింఫెడినైటిస్ లాంటివి అయితే మీకు మెడిసిన్స్ రాస్తారు, డైట్ ఫాలో అవ్వడం సరిపోతుంది. డైట్ అంటే ఏం లేదండి, జస్ట్ జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకుని ఇంట్లో ఫుడ్స్ తినడం. సీరియస్ కండిషన్స్ రేర్లీ ఉండొచ్చు. అంటే వచ్చే తీవ్రతను బట్టి మీకు తెలుస్తుంది. ఒకటి చాలా సీరియస్గా వస్తుందంటే చాలామంది పేరెంట్స్ తెలివిగా ఉంటారు, వాళ్ళు కనిపెట్టేస్తారు వీడికి ఇంత రాదు ఎప్పుడు అని చెప్పి. సో అదే ఒకటి. మీకేమైనా డౌట్ఫుల్ వచ్చి ఎందుకైనా మంచిది వీడు ఎక్కువ వస్తుంది అనిపిస్తే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే, అవసరమైతే స్కాన్ చేస్తే, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ చేస్తే మనకు అందులో విషయం ఏంటనేది అర్థమైపోతుంది అనమాట. సార్ థ్యాంక్ యూ సార్. డాక్టర్ హేమసుందర్ గారు ఈరోజు మనకు మెయిన్లీ పిల్లల కోసం చెప్పారు. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా చూసే ఇబ్బందులన్నీ ఏంటంటే వాళ్ళు చెప్పుకోలేరు. సో దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మన వీడియోలో కింద ఒక నెంబర్ చూపిస్తున్నాము. ఆ నెంబర్కి మీరు కాల్ చేసి లేదంటే ఒక మెసేజ్ పెట్టచ్చు. ఎటువంటి మీకు డౌట్స్ ఉన్నా సరే మళ్ళీ మన హేమసుందర్ గారిని కలిసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకుందాం ఒకసారి. థ్యాంక్ యూ.